ఒక మనిషికి దయ్యం పట్టడం, ఇంట్లో దయ్యం ఉండడం ఇదంతా వేరు. ఈ చేతబడి ఏదైతే ఉందో ఇది వేరు. ఇదైతే చాలా ప్రమాదకరం. ఇంట్లో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవడం వల్ల, పూజ చేయడం వల్ల, దేవుడి పాటలు వినడం వల్ల ఇంట్లో ఉన్న దయ్యాన్ని తరిమి కొట్టచ్చు. కానీ చేతబడి అనే విద్యను మాత్రం ఒకటి ఎవరైతే ప్రయోగం చేశారో వాళ్లే తీసివేయాలి. లేదంటే రెండోది దీని గురించి బాగా అనుభవం కలిగిన వాళ్ళైనా తీసివేయాలి. చిన్న చిన్న పూజలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ వల్ల అయితే అయ్యే పని కాదు ఇది. ఒకవేళ మన మీద ప్రయోగించబడిన ఆ చేతబడిని తీసేయడం మన వల్ల కాలేదో ఇంకా మరణానికి సిద్ధమైనట్టే. ఒక మనిషి ప్రాణం తీసే వరకు కూడా అది వదిలిపెట్టదు. అంత భయంకరంగా చేస్తారండి చేతబడి. వీటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ వల్లే అవుతుంది ఇది. అందుకే దయ్యం వేరు, ఈ చేతబడి విద్య అనేది పూర్తిగా వేరు. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకో దయ్యం వీడియో కూడా వీళ్ళు పంపించారు, అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. స్వామీజీ గారు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడారు కదా, శుక్రవారం రోజు రాత్రి వస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో కంటిన్యూషన్ చేస్తాను. సగం విని సొల్యూషన్ ఎలా చెప్తాము అన్నారు కదా, ఇప్పుడు పూర్తిగా చెప్తాను. ఆ విజయవాడ గురువు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పారు కదా, పిల్లలైతే వీడి సంసారం వీడిదవుతుంది, మనకింకా ఏం దక్కడు వీడు అని అన్ని ఆలోచించి ఇలా చేశారని చెప్పారు కదా. శుక్రవారం రోజు రాత్రి ఆ గురువు గారు మా ఇంటికి వచ్చారు. పూజ చేసి నా మీద నుంచి ఏవేవో తిప్పివేసి వెళ్లారు. ఆయన పూజ చేస్తున్న టైంలో అసలు నాకేం జరిగిందో కూడా క్లియర్ గా గుర్తులేదు, అందుకే మీకు చెప్పలేకపోతున్నాను. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు నేను చాలా బాగున్నాను. ఆ తర్వాత దీపావళి పండగ వస్తుందని చెప్పి మా ఇల్లు మొత్తం సర్దుకోవడం స్టార్ట్ చేశాను. అలా సర్దుకుంటున్నప్పుడు నాకు వంటగదిలో మచ్చు బల్ల మీద ఒక కవర్ లో కొన్ని వెంట్రుకలు, అలాగే మా బెడ్రూమ్ లో మా బెడ్ కింద బూడిద దొరికింది. అసలు వాటిని చూడగానే నాకైతే చాలా భయం వేసేసింది. నా ఒళ్ళు మొత్తం జలధరించింది. ఒళ్ళులో వెనుక వస్తుంది అంటారు కదా, అలా వచ్చేసింది. ఇంకా వెంటనే ఆ గురువు గారికి ఫోన్ చేసి మా ఇంట్లో ఇలా దొరికినాయి అని చెప్తే ఆయనేమో నువ్వు భయపడకమ్మా, నువ్వు భయపడితే అది నీ లోపలికి వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మా వారితో చెప్పాను. అవన్నీ కూడా మా వారికి చూపిస్తే ఆయనేమో ఎక్కడో తీసుకొని వెళ్లి దూరంగా వాటిని కాల్ చేశారు. మళ్ళీ ఆ గురువు గారికి ఫోన్ చేసి మా వారు ఇలా కాల్ చేశారండి అని చెప్తే, అమ్మ అలా అసలు ఎందుకు చేశారు, వాటికి ఇంకా పవర్ పెరుగుతుంది అని చెప్పారు. ఇంకా అక్కడితో అది అలా అయిపోయింది. నవంబర్ లో కార్తీక మాసం నా బర్త్డే వచ్చింది. ఆ రోజు సోమవారం టెంపుల్ కి వెళ్దామని చెప్పి మా వారు నన్ను శివుడి టెంపుల్ కి తీసుకొని వెళ్లారు. ఎందుకు నాకు అక్కడికి వెళ్ళగానే చాలా భయం వేసేస్తుంది. గుండెల్లో గబగబా అని రైళ్లు పరిగెత్తుతున్నట్టుంది. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అసలు ఆ గుడి నుంచి నాకు పారిపోవాలి అనిపించేంతగా భయం వేసింది. ఎప్పుడు కూడా నాకు ఇలా జరగలేదు. నేను ఎప్పుడు టెంపుల్ కి వెళ్ళినా, మసీద్ కి వెళ్ళినా, దర్గాకి వెళ్ళినా, చర్చ్ కి వెళ్ళినా ఎప్పుడు కూడా నాకు ఇలా అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇలా గుళ్ళో ఉండగా భయం వేస్తుంది అని మా వారితో చెప్పాను. తనేం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత మా చెల్లి ఏం చెప్పిందంటే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య ఒక ముస్లిం అంకుల్ ఉన్నారు, ఆయన ఇలాంటి వాటికి బాగు చేస్తారు, నువ్వు భావం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. ఇంకా మా హస్బెండ్ కి చెప్తే అక్కడికి వెళ్ళాము అడ్రస్ కనుక్కొని. ఆయన ఏంటంటే నాగుల దగ్గర ఉంటారు. అక్కడికి వెళ్లే ముందే మా వారికి నాకు ఒక గొడవ అయింది. ఆయన నా మీద చెయ్యి కూడా చేసుకున్నారు. ఆయన చెయ్యి నా తలకి తాకి కొంచెం బొప్పి కట్టింది. ఆ పెయిన్ కూడా ఎక్కువ ఉంది. మా ఇద్దరికి గొడవ జరిగిన ఆ తర్వాత రోజే మేము ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి పిల్లలకి అంతరాలు వేస్తూ ఉన్నారు. నాకు ఇంకా ఎందుకో అక్కడికి వెళ్ళగానే బాగా కళ్ళు తిరుగుతున్నాయి, బాగా భయం వేసేస్తుంది కూడా. నేనేమనుకున్నానంటే నాకు తల మీద దెబ్బ తగిలింది కదా, ఏదో అయ్యింది, నా తలలో రక్తం గడ్డ కట్టిందేమో అనుకుంటాను, అందుకే నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో, వామిటింగ్ వచ్చేలా కూడా ఉంది అని. నాకు అస్సలు ఊపిరి ఆడట్లేదు, నేను ఇంకా బతికేలా లేను అని చెప్పి ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఆ అంకుల్ ఏమో నన్ను చూసి ఆగమ్మా, నీ ప్రాబ్లమ్స్ వేరేది, కూర్చో అని మా హస్బెండ్ ని బయట నుండి పిలిచి, ఈమెని నువ్వు గట్టిగా పట్టుకొని ఇక్కడే కూర్చో అని చెప్పి ఇంకా వెంటనే అక్కడున్న పిల్లలందరినీ కూడా పంపించేసి ఇంకా ఆ రూమ్ లో ఎవ్వరిని కూడా లేకుండా ఆయన నా దగ్గరకు వచ్చి ఇంకా వేరే ఎవ్వరిని కూడా లోపలికి రానివ్వలేదు. నేను, మా వారు, ఆ అంకుల్ కి హెల్ప్ చేసి ఇంకొక మనిషి
కూర్చున్నారు. నేను కూర్చున్నప్పుడు అక్కడ టైం 7:30 అలా అయి ఉంటుంది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి టైము 1:30 అయ్యింది. ఈ గ్యాప్ లో నాకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. నాకైతే ఒళ్ళంతా ఫుల్ చెమటలు, ఫుల్ జ్వరంతో వణికిపోతూ ఉన్నాను. ఆ టైంలోనే ఆ అంకుల్ నాకు డోలో టాబ్లెట్ తెప్పించి వేశారు. అసలు ఆ టైంలో ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. మా హస్బెండ్ ఏం జరిగిందో మా చెల్లికి చెప్పారంట. ఆ అంకుల్ కూడా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పారు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు కూడా ఏం జరిగిందో నాకు చెప్పారు. నన్ను లోపల కూర్చోబెట్టిన టైంలో అది నా ఒంటి మీదకి వచ్చేసిందంట. ఆ తర్వాత ఆయన అగరబత్తిని ముట్టించి ఏదో ఇంకా నా మీద పెట్టారంట. ఇంకా ఇదంతా ఎవరు చేశారో వాళ్ళ పేర్లు చెప్పిందంట. అది నేనైతే ఈమెని వదలను, నేను తీసుకొని వెళ్ళిపోతాను, పిల్లల్ని కూడా కానివ్వను, నువ్వు హ్యాపీగా ఉంటే ఊరుకోను అని మా వారితో అన్నదంట. ఆ తర్వాత అయినా నాకు తెలిసి నా తలలో కూడా ఏదో కత్తితో కోసారు, ఏదో ఉంది, నా తలలో రక్తం వచ్చేసింది. నన్నైతే చాలా దెబ్బలు కొట్టారు. అదైతే నాకు తెలియలేదు. నా చెంపల మీద, నా ఒంటి మీద అన్ని దెబ్బలున్నాయి. మరి అదంతా ఏం చేశారో నాకైతే తెలియలేదు. 3 రోజులు మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. ఒక్క రోజు చొప్పున ఆయన 20,000 మా దగ్గర తీసుకున్నారు. మొత్తం 60,000 పెట్టి ఆయన దగ్గర 3 రోజులు పూజ చేయించుకున్నాము. ఒక రోజు నల్ల కోడితో నా ఒంటి మీద నుంచి మొత్తం తిప్పేసి కోసారు. ఒక రోజేమో నిమ్మకాయలు. అట్లా ఆయనకి తెలిసింది ఆయన చేశారు. ఆయన ఏం చేశారంటే నా ఒంట్లోకి దాన్ని తెచ్చి నా ముందు నిలబెట్టాడు తప్ప దాన్ని నా ఒంట్లో నుంచి తీసేయడం మాత్రం ఆయనకి రాలేదు. 3 టైమ్స్ అక్కడికి వెళ్ళాం కదా, మొత్తం 60,000 మా దగ్గర తీసుకున్నాడు. ఆయన చేయాల్సిందైతే ఆయన చేశాడు. ఆ తర్వాత ఇంకా అది ప్రతిరోజు కూడా నా మీదకి రావడం. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని కదా, ఇంకా భయం వేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అప్పుడే మా చెల్లి కడుపుతో ఉంది. నా వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనన్న భయంతో అమ్మ వాళ్ళు ఎంత రమ్మన్నా సరే నేను మాత్రం అక్కడికి వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే ఆల్రెడీ నా వల్ల మా చెల్లికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఇలాగే ఒకసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడేంటంటే మా చెల్లికి పెళ్ళయింది. తనప్పుడు ప్రెగ్నెంట్ అనమాట, కన్ఫర్మ్ అయింది. తనకు అప్పుడు 5th వీక్ ఆర్ 6th వీక్ అలా ఉంటుంది. నేను అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా చెల్లి నేను మేమిద్దరం కూడా చాలా సేపు ముచ్చట్లు వేసుకొని పడుకున్నాము. ఇంకప్పుడే సడన్ గా నా లోపల నుంచి ఎవరో లేచి చెల్లి ముందు కూర్చొని తన పొట్ట మీద గుద్దుతుంది. అది నాకు తెలుస్తుంది, కనిపిస్తుంది కూడా. ఎవరో నాలో నుంచి లేచి మా చెల్లి పొట్ట మీద గుద్దుతున్నట్టు. ఇంకా నేను వెంటనే లేచి కూర్చొని, చెల్లి ఎవరో నీ పొట్ట మీద గుద్దుతున్నారు, లేచి వెంటనే ప్రేయర్ చేసుకో అని చెప్పాను. అట్లా ఏం ఉండదులే అక్క, అంతేం ఉండదులే, నువ్వేం భయపడకు అంది. కానీ తను నేను చెప్పిందైతే నమ్మలేదు. ఆ నెక్స్ట్ డేనే తనకి అబార్షన్ అయిపోయింది. అసలు అది నా కళ్ళ ముందే ఏదో ఒక పిండాన్ని నలగొడుతున్నట్లు గుద్దడము, నా లోపల నుంచి లేచి కూర్చొని మరీ చెల్లి పొట్ట మీద గుద్దింది. మా చెల్లికైతే అసలు ఏమీ అర్థం కాలేదు. కాకపోతే నేనే చెప్పాను, కానీ తను నమ్మలేదు. ఆ నెక్స్ట్ డేనే హెల్దీగా ఉన్న బేబీ కూడా అబార్షన్ అయిపోయింది. అందుకే వాళ్ళు నన్ను ఎంత రమ్మని పిలిచినా సరే నేనైతే వెళ్ళలేదు. నేను ఇంకా ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంట్లో. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళేవారు. ఇంకా అలాగే ఒక్కదాన్నే ఒంటరిగా ఇంట్లో ఉండేదాన్ని. నేను ఒక దగ్గర పడుకొని ఉంటే మళ్ళీ నాకు మెలకు వచ్చేసరికి నేను ఇంకో చోటు ఉండేదాన్ని. అసలు నాకేం అర్థమయ్యేది కూడా కాదు. ఫుడ్ వండి పెట్టుకునేదాన్ని, తిన్నాను అనుకునేదాన్ని. కానీ నిద్రపోయిన తర్వాత లేచి చూస్తే ఆ వండి పెట్టుకున్న ఫుడ్ మొత్తం కూడా అలాగే ఉండేది. ఒక్కొక్క రోజేమో ఏం తినలేదు కదా, తిందాము అనుకుని వెళ్ళి చూస్తే ఫుడ్ అంతా అయిపోయి ఉండేది. అసలు నాకు నేనే తింటున్నానో లేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు. అంత కన్ఫ్యూజన్ లో ఉండేదాన్ని. నేను పెళ్లికి ముందు చాలా ఫెయిర్ గా ఉండేదాన్ని. ఇప్పుడేమో ఏదో నా ఫేస్ అంతా మాడిపోయినట్టుగా ఆ కలర్ లో ఉండేది. చాలా లావుగా ఉండేదాన్ని. అసలు నేనేనా అన్నట్టు ఉండేదాన్ని. రాను రాను నేను ఇంకా ఒక వికారంగా తయారవ్వడం స్టార్ట్ అయ్యింది. మా వాళ్ళు ఎవ్వరు చూసినా ఏంటి ఇంత నల్లగా అయిపోతున్నావు, కూలి పనికి వెళ్లే వాళ్ళు కూడా నీలాగా అవ్వరు అని నన్ను చూసి వెక్కిరించేవాళ్ళు. ఇదిలా ఉంటే మా నాన్నగారు ఒక కొత్త డ్రైవర్ ని పెట్టుకున్నారు. ఆయన ఏంటంటే ఒక ముస్లిం ఆయన. ఆయనకి ఏమైనా దయ్యాలు కొంచెం ఇట్లా పడితే తెలిసేవి. ఆ అన్న నన్ను చూసి ఈ అమ్మాయి ఇలాగే నల్లగా అయిపోయి కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది అని చెప్పాడు. ఇంకా ప్రతిరోజు కూడా ఆ దుష్టశక్తి రావడం, మా వారు నా ఎదురుగా కూర్చొని కొంచెం ప్రేమగా నవ్వుతూ నాతో మాట్లాడినా చాలు వెంటనే అది నా ఒంటి మీదకి వచ్చేసేది. వచ్చి మా వారితో, ఒరేయ్ నువ్వు నవ్వొద్దు, నువ్వు నవ్వితే నాకు అస్సలు నచ్చదు, నువ్వు సంతోషంగా ఉంటే నాకు నచ్చదు అనేదంట. అది విని మా వారేమో
మా అక్కలు ఎందుకు ఇలా చేస్తారు, నేను హ్యాపీగా ఉంటే వాళ్ళకేం నష్టం, అసలు ఇది నిజమా కాదా, ఎందుకు ఇదేమైనా యాక్టింగ్ చేస్తుందా అని అనుకున్నారు. ఈయన నన్ను ఏం చేశాడంటే, ఇక్కడ వాళ్ళందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళు చూపించుకునే పూజారులందరూ కూడా ఈమె వైపే మాట్లాడుతున్నారని. మా హస్బెండ్ వాళ్ళది ఆంధ్ర, అక్కడ వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తే అప్పుడు నేను నమ్ముతాను, మనం అక్కడికి వెళ్దాము అన్నారు. నేను కూడా సరే అన్నాను, ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో నాకే తెలియదు, అసలు ఏం చెప్తున్నానో నాకేం మాత్రం కూడా గుర్తుండకపోయేది. ఇంకా సరే అని అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాము. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ ద్వారా ఒక పంతులు గారిని కూడా మాట్లాడుకున్నాము. ఆ పంతులు గారి దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. అంతే, అప్పటి నుంచి కూడా విపరీతమైన కడుపులో నొప్పి. అసలు నేను కార్లో కూర్చోలేకపోయాను, కార్లోనే దొర్లుతున్నాను. ఆ పంతులు గారేమో మా వారికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చే వరకు కూడా అమ్మాయికి ఇలాగే అవుతుంది, జాగ్రత్తగా తీసుకురండి అని. ఆ పంతులు గారేమో ఊరి చివర వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. అక్కడికి వెళ్ళడానికి 8 hours జర్నీ పడుతుంది. ఆ జర్నీ మొత్తం కూడా కడుపు నొప్పితో కార్లో దొరలడమే, ఇంకా ఒక్క సెకండ్ కూడా నాకు బాగోలేదు. ఆ పంతులు గారేమో అమ్మాయికి ఎంత నొప్పి వచ్చినా సరే బండి మాత్రం ఎక్కడ ఆపకుండా ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పారు. అదేంటో అక్కడికి వెళ్ళగానే ఆయన్ని చూడగానే కడుపులో నొప్పి ఆగిపోయింది. అక్కడ ఏంటంటే కాళభైరవ టెంపుల్ ఉంది, మా కార్ ఆగింది, అక్కడికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు చెప్తుందంతా మా వారు నాకు చెప్పారు. నేను ఎడమ కాలు గుడి లోపల పెట్టి వెళ్ళాను, అది కూడా నాకు తెలీదు. వెళ్ళి లోపల కూర్చున్నాను, ఆయన మంత్రాలు చదివి నా మీద అక్షింతలు చల్లిన తర్వాత అప్పుడు నేను స్పృహలోకి వచ్చాను. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అప్పుడే చూసాను నేను. ఆ కార్ దిగడం వరకే నాకు గుర్తుంది, కార్ ఎలా దిగానో, ఇక్కడికి వచ్చి ఎలా కూర్చున్నానో అసలేం గుర్తులేదు నాకు. ఆయన నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ మా వారితో, మీ ఇద్దరక్కలకి కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, అవునా కాదా అని అడిగారు. దానికి మా వారేమో అవును అన్నాడు. అప్పటిదాకా అసలు వాళ్ళకి ఇష్టం లేదు అన్న విషయమే నాకు తెలీదు. అసలు ఆన్సర్ ని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు షాక్ అయ్యా నేను, ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత నాతో పైకి వాళ్ళంత మంచిగా ఉండేవాళ్ళు. ఇంకా మా వారు చెప్తున్నారు, మనకు అవసరమా ఈ అమ్మాయి, బయట వాళ్ళ సంబంధం ఎందుకు అంటే, నేనేమో మీరు వచ్చినా రాకపోయినా కూడా నేను అమ్మాయినే చేసుకుంటాను, పెళ్ళైన తర్వాత నేను అమ్మ మేము ఉంటే చాలు అని ఇలా చెప్పేసరికి అప్పుడు వాళ్ళు నిలబడి మా పెళ్లి చేశారు. అప్పుడు ఆ పంతులు గారు, మీరు పిల్లల్ని కనడం వాళ్ళకి ఇష్టం లేదు, పిల్లల కన్నా ముందు ఈ అమ్మాయి బ్రతికుండడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పారు. వాళ్ళూరిలోనే వాళ్ళ కజిన్ సిస్టర్ ద్వారా మాట్లాడుకున్న పంతులు గారు నా ముందే అలా చెప్పేసరికి మా వారికి ఇంకా ఎలాగో అయిపోయింది, సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా ఇది నా వల్ల అయితే కాదు, గుంటూరులో ఒక ఆయన ఉంటాడు అని అడ్రస్ ఇచ్చి ఆయనతో మమ్మల్ని ఫోన్ మాట్లాడించి మళ్ళీ అప్పటికప్పుడే మమ్మల్ని ఆయన దగ్గరికి పంపించారు. అక్కడికి వెళ్ళాక ఆయన వచ్చిన ముందు కూర్చున్నాక మళ్ళీ సేమ్ నాకేం గుర్తులేదు, ఆయనేమో మళ్ళీ జాగ్రత్త అని చెప్పాడు. అదేంటి ఇప్పుడేగా కలిసింది, అప్పుడే జాగ్రత్త వెళ్ళొస్తాను అంటున్నాడేంటి అనుకున్నాను. అప్పటికే టైం ఎంత అయిందో కూడా నాకు తెలియదు. ఇదంతా కార్లోనే జరిగింది. మళ్ళీ ఆయన మమ్మల్ని ఆంధ్ర పిలిపించి ఏవేవో పూజలు చేసి మా దగ్గర 50,000 తీసుకొని వెళ్లారు. ఆయనకు తెలిసిన పూజలు ఆయన చేశాడు. ఇంకిట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం, నా ప్రాబ్లం తెలుసుకోవడం, వచ్చి ఏదో ఒకటి చేయడం, వాళ్ళకి తెలిసిన పూజలు వాళ్ళు చేయడం, మా దగ్గర డబ్బులు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు రిటర్న్ చేసేస్తున్నారని చెప్పడం, ఇంకా ఇలానే జరుగుతుంది. ఆ దుష్టశక్తి ప్రభావం మాత్రం రోజు రోజుకి ఎక్కువ అయిపోయేది. ఇంకా మా నాన్న దగ్గర పనిచేసే డ్రైవర్ అన్న వాళ్ళు చూసి నన్ను మహారాష్ట్ర తీసుకొని వెళ్లారు. ఆ చూసే వాళ్ళు కూడా ముస్లింసే. ఆయన ఏం చెప్పారంటే, ఇదంతా పెళ్లిలోనే జరిగింది, ఈమెకి పోవడం చాలా కష్టం, టైం పడుతుంది, ఇక్కడే ఉండాలి అన్నారు. మేము మహారాష్ట్రలో ఉండడం అంటే కష్టం అని మేము ఆలోచించుకొని చెప్తామని అక్కడి నుంచి వచ్చేసాము. మళ్ళీ మా నాన్నగారు వేరే వాళ్ళకి చూపించారు. ఆయనకు తెలిసింది ఆయన చేశాడు, కానీ తగ్గలేదు. ఒక మనిషి వచ్చి నిలబడడం, నన్ను హింసించడం, నా కళ్ళ ముందే ఒక మనిషి రూపంలో వచ్చి నా ఎదురుగా నిలబడడం, సడన్ గా మాయమైపోయేవాడు. ఇంకా ఇట్లానే ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయమే నాకు తెలియలేదు. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. నేనేమో పీరియడ్ వచ్చిందేమో అనుకున్నాను, కానీ ఆ బ్లీడింగ్ అనేది ఒక 10 days అయినా తగ్గకపోయేసరికి ఇంకో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పారు. కానీ అప్పటికే బేబీ లేదు కడుపులో. ఇది 3rd time అబార్షన్ అవ్వడం. మేమేంటంటే అప్పటి వరకు కూడా కిందింట్లో ఉండేవాళ్ళం. ఒకవేళ ఈ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఏమో, అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పి మేము పైన ఇల్లు కట్టుకున్నాము. దాని తర్వాత మేము పై ఇంటికి షిఫ్ట్ అయ్యాము. దాంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా అసలు నాకు ఏ మాత్రం కూడా బాగోలేదు. ఇంకా ఇట్లానే మా వారి గొంతుతో పిలవడం, నన్ను వెంటాడడం,
నా పక్కన వచ్చి నిలబడడం, రోజు ఇలానే ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఒక రోజు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానన్న విషయం కూడా నాకు తెలీదు. మా ఫ్రెండ్ ఏమో వేరే ఒక దగ్గర అమ్మవారు ఉంటారు, ఆమె బాగా చూస్తారు అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. ఆమె నన్ను చూడగానే నన్ను పట్టుకొని, స్త్రీ కాదు పురుషుడు కాదు, కొజ్జా వాళ్లతో నీకు చేయించారు, పిల్లలు కాకుండా చేశారు, నువ్వు చనిపోవడానికే ఉంది వాళ్ళ మొదటి ప్రయత్నం అని నాకు చెప్పి నన్ను పక్కకి పంపించి ఇంకా మా ఫ్రెండ్ తో చెప్పారు, ఈమె చాలా డేంజర్ లో ఉంది, వెంటనే వాళ్ళ హస్బెండ్ కి చెప్పు, త్వరగా తీసేయాలి, లేకపోతే చాలా ప్రమాదము అని చెప్పారంట. కానీ ఆ అమ్మవారు మాత్రం వీళ్ళెవ్వరూ చెప్పని విషయం ఒకటి చెప్పారు. అదేంటంటే మా అమ్మ వాళ్ళు మా పెళ్లికి మంచం ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు. అది చాలా పెద్దది, చాలా బరువుగా కూడా ఉంటుంది. ఆ మంచం మీద 4 మెంబర్స్ పడుకోవచ్చు. అది నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ మంచాన్ని ఫిట్ చేసింది ఎవరో కాదు, మా ఆడబిడ్డ వాళ్ళ భర్తే. అది మా ఫ్యామిలీలో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు ఈ విషయం. ఆ ఫిట్ చేసిన వాడే ఆ మంచంలో కూడా పెట్టాడు. ఆ మంచంలో నీకెప్పుడైనా దాని మీద పడుకున్నాక నీకెప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అడిగారు. నిజమే, రాలేదు. అనుకోకుండా ఎక్కడైనా వేరే రూమ్ లో కలిస్తే వచ్చిన ప్రెగ్నెన్సీ తప్ప ఆ మంచంలో ఎప్పుడు కూడా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. అప్పుడు అనిపించింది నాకు, నేను ఎక్కడెక్కడ ఉంటున్నానో ప్రతి ప్లేస్ లో ఏ మాత్రం కూడా తగ్గకుండా చేశారు చేతబడి నా మీద. అది మొత్తం కూడా నా లోపలే పాతుకుపోయింది. ఏ మాత్రం కూడా బయటపడకుండా ప్రతి రూమ్ లో నేను ఎక్కడెక్కడ ఉంటున్నానో అక్కడక్కడ చాలా అంటే చాలా నరకం అనుభవించాను. ఇటు చూస్తేనేమో పిల్లలు లేక, అటు చూస్తేనేమో దుష్ట శక్తులు కంటికి కనిపించి, ప్రతిరోజు కూడా నా కళ్ళ ముందే ఒక సంఘటన అని నేను చెప్పలేను, ప్రతిరోజు కదా ఇట్లా నేను నరకం చూస్తున్నానో ఎంతో బాధపడేదాన్ని. ఒక్కో రోజైతే అవి కనిపించినప్పుడు బాగా భయం వేసేది. ఇంకా ఆమె ఏం చేసిందంటే 4 లక్షలు అడిగింది తీసేయాలంటే. అప్పటికే నేను కడుపుతో ఉన్నాను కదా, మేము ఇప్పటి వరకు కూడా మెడికల్ పరంగా గానీ ఈ పూజల పరంగా కానీ ఖర్చులు పెట్టుకుని దాదాపు మా దగ్గర 15 లక్షల వరకు అయిపోయాయి. ఎందుకంటే నన్ను దగ్గరగా ఒక 20 మెంబర్స్ వరకు చూపించారు మా వారు. ఈ 20 మెంబర్స్ కూడా వాళ్ళకు వచ్చిన విద్య వాళ్ళు చేశారు. తిప్పేయడం కానీ, ఆ పూజంతా అయిపోయిన తర్వాత కూడా ఏం కాదమ్మా భయపడకండి, మేము మీకు తోడుగా ఉన్నాము అని ధైర్యం చెప్పేవాళ్ళు. ఆ మరుసటి రోజే కాల్ చేస్తే ఫోన్ కూడా ఎత్తేవాళ్ళు కాదు. ఇట్లా డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు, ఏంటి తగ్గలేదు అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నారమ్మా, వాళ్ళకి తెలిసిపోతుంది అనేవాళ్ళు. ఒక్కొక్కరు కనీసం తక్కువ కూడా తీసుకోలేదు. ఒకళ్ళు 50, ఒకళ్ళు 60, ఒకళ్ళు అయితే 1 lakh, ఇలా దాదాపు అందరూ కూడా డబ్బులు తీసుకునే వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేశారు. మళ్ళీ ఈమె 4 లక్షలు అడిగింది. మా దగ్గర అప్పటికే డబ్బులు లేవు. ఇంకా మా వారు అన్నాడు, మీరు చెయ్యండి, నేను 8 లక్షలైనా అప్పు తెచ్చిస్తా అన్నాడు. కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మీరు డబ్బులు ఇస్తేనే చేస్తా అంది. సరే అని ఆమెను వదిలేసాము. కడుపుతో ఉన్నానని చెప్పాను కదా, అదేంటంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్ లో ఫామ్ అయ్యింది ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అందువల్ల నాకు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేశారు. మళ్ళీ ఇంకో 4 నెలల తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ కూడా ట్యూబ్ లోనే ఫామ్ అయ్యింది. అది కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనే. అది కరిగిపోవాలని ఇంజెక్షన్ చేస్తుంటే డాక్టర్ కూడా షాక్ అయ్యారు. కరిగిపోవాల్సింది పోయి ఆ పిండం అనేది ట్యూబ్ లోనే పెరుగుతుంది. హాస్పిటల్లో అందరూ కూడా షాక్ అయ్యారు, ఇదేంటి ఇలా అవుతుంది అని. బయటికే రావడం లేదు. ఒకవేళ అందులోనే బేబీ పెరిగితే ఆ ట్యూబ్ కూడా తీసేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఇంకా ఆ ట్యూబ్ తీసేస్తే నాకు నేచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా మా భయం అయితే అది, లోపలేమో బేబీ పెరుగుతుంది, నాకేమో లోపలంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. మళ్ళీ మా నాన్నగారి డ్రైవర్ అన్న వచ్చి దర్గాలో ప్రేయర్ చేసి నా కడుపుకి ఒక అంతరం కట్టారు. ఆ తర్వాత 3 రోజులకి బేబీ బయటకు వచ్చింది. ఇంకా ప్రతిదీ కూడా పెద్ద టాస్క్ అన్నమాట. ప్రతిరోజు కూడా ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉండేది. అలా ఇప్పటి వరకు నాకు మొత్తం 8 అబార్షన్లు అయ్యాయి. ప్రతిరోజు కూడా ఇప్పటికి కూడా ఏదో ఒకటి మానసికంగాను లేదా శారీరకంగాను ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. ఇంకా బాధలన్నీ మేము భరించలేక ఆ ఇంటిని వదిలేసి మేము వేరే ఇంటికి వచ్చి ఇప్పుడు రెంట్కుంటున్నాము. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పట్లాగా ఆ దయ్యం వచ్చి నా మీద పడడం అలా ఏం లేదు. కానీ ఎలాంటి మంచి అయితే ఇప్పటి వరకు జరగలేదు. ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే వాళ్ళు చేసిన టెస్ట్లకే మాకు 8 లక్షలు అయ్యాయి.
ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నా సరే నా కడుపులో లోపల ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు నా హస్బెండ్ కి పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గరికే వెళ్ళాము. బేబీ అసలు ఎందుకు ఇలా చనిపోతుందో ఏం రీజన్ కూడా లేదు. డాక్టర్స్ అయితే మా ఇద్దరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనే చెప్తున్నారు. ఈవెన్ ఈ రోజు కూడా ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా చూస్తే ఈమె మీద చేతబడి ఉంది అని చెప్తున్నారు. ఆ చేతబడి చేపించిన వాళ్ళేమో నాతో బానే ఉంటున్నారు, ఎంతో ప్రేమ ఉన్నట్టే మాట్లాడుతున్నారు. పైకి మాత్రం అసలు అబ్బో ఎంత నటిస్తారో. మొదట్లో మాకు తెలిసింది కదా వాళ్ళే చేశారని. అప్పుడు మేము వాళ్ళని అడిగితే మేమెందుకు చేస్తాం, మాకేం అవసరం అన్నారు తప్ప అస్సలు సీరియస్ గానే మాట్లాడలేదు. అదే ప్లేస్ లో నేను గనక ఉంటే పెద్ద పంచాయితే పెట్టేదాన్ని, నా మీద ఇలా నిందలు వేశారని. వాళ్ళేమో అసలు చాలా సింపుల్ గా ఏం తెలియనట్టుగా చాలా లైట్ తీసుకున్నారు. అప్పుడు అడగడమే మళ్ళీ ఆ తర్వాత ఎప్పటిలాగే రోజు నాతో మాట్లాడడం ఇలా డైలీ కంటిన్యూ అయ్యింది. ఇంకా నార్మల్ గా మాట్లాడుకోవడం అదంతా కామనే. ఇంకా నాకేమో లోకం కోసం మాట్లాడడం తప్పదు, ఎందుకంటే ఆ ఇంట్లో నేను ఒక్కదాన్నే కోడల్ని కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా సరే నాకైతే తప్పదు మాట్లాడడం. వాళ్ళు చేసిన పనులన్నీ క్షమించేసుకొని నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పటికీ కూడా వాళ్ళతో. కాకపోతే ఒక్కటే ప్రశ్న, నా మీద ఎందుకు వాళ్ళకి కొంచెం కూడా జాలి లేదు? వాళ్ళకి అసలు ఎందుకు నా మీద ఇంత పగ? లేకపోతే వాళ్ళ పేరు మీద ఇంకెవరైనా చేపిస్తున్నారా? నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా. మా నాన్నగారు అయితే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. అసలు మేము ఎవరింటికి కూడా వెళ్లే వాళ్ళం కాదు, ఎవరితోనూ గొడవలు పడడం అసలు మాకు ఏం నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. అంత పెద్ద ఆఫీసర్ అయినా మా నాన్నగారు మమ్మల్ని ఒక మోనార్క్ లాగా పెంచారు. అట్లాంటిది నేను ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది. నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడం, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళైతే అసలు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి అసలు ఎందుకు ఎఫెక్ట్ అయిందో కూడా నాకు తెలియదు. నాదే ఎఫెక్ట్ అక్కడ కూడా పడుతుంది అని చెప్పారు. ఇదైతే అసలు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తుంది. ఆఖరికి నేను దేవుడి టెంపుల్ దగ్గరికి వెళ్తే నా మీదకి వచ్చేస్తుంది. మొదట్లో అది నా ఒంటి మీదకి వచ్చినట్టు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అది నా ఒంటి మీదకి వచ్చేది ఉంటే నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ఆపుకుంటున్నాను. ప్రతి శుక్రవారం రోజు కూడా వస్తుంది, నాకు కనిపిస్తుంది. పువ్వులు పెట్టుకున్నా, సెంటు కొట్టుకున్నా అది ఒక నన్ను నీడలాగా వెంటాడుతుంది. ఇంకా అది నన్ను ఎప్పుడు వదులుతుందో నాకైతే తెలియట్లేదు. ఆ పూజలు చేసిన 20 మెంబర్స్ కూడా నీకు నేనున్నానమ్మా అని చెప్పిన వాళ్ళే. ఆఖరికి ఇప్పుడు మాకు ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోయారు. మా ఇద్దరికి కూడా పిల్లలంటే చాలా ఇష్టము. అందరి పిల్లల్ని కూడా దగ్గర తీసుకొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాము. ఆ దేవుడు కూడా మాకే ఎందుకు ఇంత పరీక్ష పెట్టాడో, ఆ చేసిన వాళ్ళకి మా మీద కొంచెం కూడా జాలి దయ ఏమీ లేవు. ఫ్యూచర్ లో అయినా ఇంకా నాకు పిల్లలు పుడతారో లేదో కూడా తెలీదు. ఈ దుష్ట శక్తి అయినా నన్ను అస్సలు మనశ్శాంతిగానే ఉండనివ్వట్లేదు. ప్రతి రోజు కూడా ఏదో ఒకటి తగిలిస్తూనే ఉంటుంది. ఈవెన్ ప్రెసెంట్ ఇప్పటికి కూడా నాకు లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. నేను బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. వినాయక చవితి రోజు జరిగింది ఇది రెండోసారి ఇలా లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం. అదే కాలు అదే ప్లేస్ లో ఫ్రాక్చర్ అయ్యింది. ఇప్పటికి కూడా నేను బెడ్ సిక్ లోనే ఉన్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో, అసలు నాకు ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియడం లేదు. ఒక్కటి కాదు, ఇలా చాలా సంఘటనలే ఉన్నాయి. అవన్నీ కూడా తలుచుకొని చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఇంకా చాలానే ఉన్నాయి మా లైఫ్ లో జరిగినాయి. కొన్నైతే అసలు గుర్తు కూడా లేవు. మా చిన్న చెల్లి కూడా నాతో కొన్ని విషయాలు చెప్పింది. నాకు బాలేనప్పుడు ఏంటంటే మా చెల్లి నా దగ్గర ఉంది. అప్పుడు నేను మా వారు గొడవ పడ్డామంట. ఇదైతే నాకు అస్సలు గుర్తులేదు. గొడవ పడ్డ తర్వాత మా వారేమో నీకు డివోర్స్ ఇస్తాను అన్నారంట. ఆ మాట అనగానే ఆ దుష్ట శక్తి నా ఒంటి మీదకి వచ్చేసి నవ్వుతూ హ్యాపీగా, నాకు ఇదే కావాల్సింది తెలుసా, మేము ఆడ మగ ఇద్దరం కూడా ఉన్నాము, మేము మీ ఇద్దరితోనే ఫిజికల్ గా కలుస్తున్నాము అని చెప్పిందంట. దీన్ని వదిలేసి నువ్వు ఇంకో దాన్ని చేసుకున్నా నీకు ఇదే గతి పడుతుంది. నీకింకా వేరే పెళ్ళైనా సరే దాని పరిస్థితి కూడా ఇంతే. నిన్నైతే నేను సంతోషంగా ఉండనివ్వను. నువ్వు సంతోషంగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. నిన్ను అసలు సర్వనాశనం చేసేస్తాను అని మా వారితో అంటుందంట. ఇది విన్న తర్వాత మా చెల్లికైతే ఫుల్ జ్వరం వచ్చేసింది. తనైతే బాగా భయపడిపోయింది. ఇదంతా కూడా నాకు చెప్తున్నా నాకైతే అసలు ఇలా జరిగింది అని కొంచెం కూడా గుర్తులేదు. అసలు నాకు 1 year అయితే ఏమీ గుర్తులేదు. ఆ దుష్ట శక్తే నా బాడీ లోపల ఉంది. అదే మాట్లాడేది, అదే తినేది. ఏదో ఒక పిచ్చి పట్టిన దానిలాగా తినేదాన్నంట. ఆ భోజనం కూడా మెడలన్నీ కిందకి వేసి ఒక పెద్ద పిచ్చి దానిలాగా బిహేవ్ చేసేదాన్నంట. మేం మర్చిపోలేని ఒక పెద్ద ఇన్సిడెంటే జరిగింది ఆ 1 year లో. ఒక రోజు ఏమైందంటే నేను మా వారు పడుకొని ఉన్నాము. నాకు మెలకు వచ్చి చూసేసరికి నేను వేరే బెడ్రూమ్ లో ఉన్నాను. ఏం జరిగింది
జరిగింది అంటే, నేను పక్కన లేనని మా హస్బెండ్ కి మెలకు వచ్చి చూసేసరికి నేను వేరే బెడ్రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆ ఉరి తాడుని నా మెడకి బిగించుకొని కిందకి వేలాడుతున్నానంట. మా హస్బెండ్ వచ్చి చూసేసరికి తనని చూసి నవ్వుతున్నానంట. ఇంకా మా వారు షాక్ అయిపోయి వెంటనే అది తీసేసి నన్ను కింద పడుకోబెట్టారు. అసలు ఇదేది కూడా నాకు తెలీదు. ఆ తర్వాత నాకు మెలకు వచ్చి ఏంటి నేను ఇక్కడ ఉన్నాను అంటే, ఏం లేదులే పద అని తీసుకొని వచ్చాడు. ఆ నెక్స్ట్ డేనే ఇంకా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మా వారు ఫుల్ గా ఏడ్చారంట. ఇలా మీ అమ్మాయి ఉరి వేసుకోబోయింది, ఆ టైంలో తను నన్ను చూసి నవ్వుతుంది అని చెప్పారంట. ఆ ఇన్సిడెంట్ తర్వాత మా వారైతే ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోతే ఈమె చనిపోతుంది అని ఈయనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత నుంచి నన్ను రోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఆఫీస్ కి వెళ్లేవారు. నేనేమో అమ్మ వాళ్ళతో ఎందుకు నేను ఇలా రోజు రావాలి అంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను పొద్దున్నే వంట చేసుకుని ఇక్కడికి రావాలా అంటే, అప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు ఇలా ఇంట్లో ఉరి వేసుకోబోయావంట, అబ్బాయిని చూసి నవ్వుతున్నావంట అని ఆ రోజు జరిగింది చెప్పారు. ఇకపోతే మా వారు నాకు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటాడు, కానీ వాళ్ళ మీద నమ్మకమో ఏమో మరి నాకైతే తెలియదు. నన్నైతే దూరం ఉంచుతాడు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడు, వాళ్ళతో నన్ను కలవనివ్వడు. ఒక్కోసారి మా వారిని చూస్తే నాకు అనుమానం వస్తుంది, ఈయన కూడా వాళ్ళతో కలిసి ఇండైరెక్ట్ గా నన్ను ఏమైనా చేయిస్తున్నాడా అని. ఎందుకంటే మా వారు ప్రతి అమావాస్య పౌర్ణమి రోజే వాళ్ళ ఇంటికి వెళ్తా అంటాడు. చాలా చేంజ్ వచ్చింది మా వారిలో. మా వారిని చూస్తుంటేనే ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఇంకా ఫ్యూచర్ లో ఏమేం చేంజెస్ వస్తాయా అని కూడా భయం వేస్తుంది. మా వారేమో మాకు అసలు ఇలాంటివే తెలియవు, మీ వల్లనే ఇదంతా, ఏంటో అసలు నీకే ఎందుకు కనిపిస్తాయో దయ్యాలు, మీకే ఎందుకు చేతబడులు జరుగుతాయో, మాకైతే అసలు ఇంటా వెంట లేవు ఇలాంటివి, మా వాళ్ళకైతే అసలు దిష్టి తీయడం కూడా రాదు, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లనో ఏమో మరి వాళ్ళు ఇలా అయ్యారు, లేకపోతే నువ్వేమైనా వాళ్ళని బాధ పెట్టినావేమో అందుకే వాళ్ళు నీ మీద చేతబడి చేశారేమో, అసలు నాకు వేరే వాళ్ళతో పెళ్లి జరుగుంటే ఇప్పటికి నాకు మంచిగా పిల్లలుండేవారు, నిన్ను చేసుకున్నాను కాబట్టే నాకు పిల్లలు లేరు, అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నీ మొహం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అంటూ రోజు నాతో గొడవే. ఈ దయ్యాలతో ఒక బాధ, ఏంటో ఒక బాధ, రోజు కొట్టడం, బాగా కొడతాడు. ఇప్పుడు కూడా నేను లెగవలేదు, నిన్న సోమవారం రోజు కూడా నన్ను కొట్టాడు. ఆ నొప్పులతో అయితే అస్సలు నేను లెగవలేకపోయాను. ఆ దుష్ట శక్తి నా మీదకి వస్తుంది, ఆ టైంలో ఏదేదో మాట్లాడుతుంది కదా, అది చూసి మా వారు ఇది కావాలనే యాక్షన్ చేస్తుంది, లేకపోతే పిచ్చి పట్టిందేమోనని నన్ను బంజారా హిల్స్ లో ఆశా హాస్పిటల్ ఉంటుంది అక్కడికి పంపించారు. అస్సలు నన్ను ఒక సైకాలజీ హాస్పిటల్ కి పంపించి పిచ్చి ఉందేమోనని టెస్ట్ చేపించడం నేనైతే అస్సలు తట్టుకోలేకపోయాను. అసలు నాకేం అవసరం ఇలా యాక్షన్ చేయడానికి, నేను చదువుకున్నాను కదా, ఇలా యాక్షన్ చేస్తే నాకేమైనా వస్తుందా, లేకపోతే నాకేమైనా లాభమా దీనివల్ల, ఎందుకు ఆలోచించట్లేదు అసలు వీళ్ళు. ఆ డాక్టర్ ఏమో నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, పిచ్చి లేదు ఏం లేదు అని చెప్పారు. ఇంట్లో ఈ రకంగా దయ్యాలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు నన్ను. రీసెంట్ గా జూన్ 16th రోజు కూడా నాకు అబార్షన్ అయిపోయింది, దానికి ఫుడ్ నా బేబీసే అంట. మొన్న జూన్ లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాను కదా, అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను. మా వారేమో హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు, నేనేమో దుప్పటి కప్పుకొని బెడ్ మీద పడుకొని ఉన్నాను. లోపల ఒక చిన్న బాబులాగా నా దుప్పట్లోకి దూరి నా కడుపు మీద చెయ్యి పెట్టి ఇట్లా నొక్కుతున్నాడనమాట. వాడు చెయ్యి పెట్టాడు కదా నా పొట్ట మీద, నాకు బరువుగా అనిపించి ఆ బరువుతో నేనేమో వాడిని నెట్టేస్తున్నాను ఆ బాబుని. ఏంటి నాకేదో బరువులా ఉంది, ఎవరో నా పొట్ట మీద పడ్డట్టుంది అని కళ్ళు తెరిచి చూస్తే నా ఎదురుగా ఒక బాబు, నేను స్పష్టంగా చూసాను. వాడు ఎలా ఉన్నాడంటే చూడ్డానికి పొట్టిగా అచ్చం మనిషిలాగే ఉన్నాడు, కానీ అది దయ్యము. చూసాను, చూసిన తర్వాత నాకైతే భయం వేసింది, అనుకుంటూనే ఉన్నాను మళ్ళీ ఏదో జరుగుతుంది, ఇది కూడా ఉండదు, ఇది కూడా పోతుంది అనుకున్నాను. అలానే భయపడుతున్నాను. ఇంకా నెక్స్ట్ డేనే అయిపోయింది. ఎందుకు ఇలా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఏ రిపోర్ట్ లో కూడా రాలేదు, ఇప్పటి వరకు నాకు ఏ డాక్టర్ కూడా చెప్పలేదు. ఇంకా మా మేడమే, నన్ను ట్రీట్మెంట్ చేసే మేడమే, ఆమెకి అర్థమైంది అనుకుంటా మన నా పరిస్థితి. హనుమాన్ చాలీసా చదువుకో మృదుల, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్తూ ఉండమ్మా అని ఒక డాక్టర్ చదివిన ఒక గైనకాలజిస్ట్ చెప్తూ ఉంటారు. మరి ఆమెకి ఏం అర్థమైందో ఏమో, అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటారో ఏమో మరి నాకైతే తెలియదు, కానీ నా జీవితం అయితే అస్సలు బాగోలేదు. ఈ చేతబడి నుంచి నేనైతే బయట పడలేకపోతున్నాను. నేను పువ్వులు పెట్టుకున్నా అది నా పక్కనే ఉంటుంది, నేను పర్ఫ్యూమ్ కట్టుకున్నా అది నా పక్కనే ఉంటుంది, నేను వాటిని తీసేసేంత వరకు కూడా ఏదో పిచ్చి పిచ్చిగా అయినట్టుంటుంది నాకైతే. నేను ఒకవేళ బయటికి వెళ్తే చాలు అది ప్రతి ఫ్రైడే కూడా నా ఒంట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల నేను ఎంత సఫర్ అవుతున్నానో, ఎందుకు అసలు వీళ్ళు నన్ను
నన్నెవ్వరు అర్థం చేసుకోవట్లేదు, ముఖ్యంగా మా వారు. నేను దేవుడిది అగరబత్తి వాసన పీల్చినా నాకు పిచ్చి పిచ్చిగా అయిపోయిద్ది. మాకు పెళ్ళైన కొత్తలో ఏంటంటే నా 2 నైటీలని, నా కళ్ళద్దాలని, మా ఆయన లుంగిని కొంచెం కట్ చేసుకొని తీసుకెళ్లారు కదా. ఈ విషయం మా అత్తయ్యకి కూడా తెలుసు. ఆ పూజ చేసే పంతులు గారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఎన్ని చేసినా సరే వాళ్ళకి తెలిసిపోతుందమ్మా, నీ బట్టలు అక్కడే ఉన్నాయి కదా, మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు, నీ బట్టల్ని ఒక 7తో పాటే పూడ్చి పెట్టేశారు వాళ్ళు అని ఒక ఆయన చెప్పారు. నన్ను మొత్తం ఒక వికారమైన మనిషిలాగా అయిపోయేటట్టు చేశారు వాళ్ళు. లావుగా అయిపోయి, నల్లగా అయిపోయి, అసలు అది నా మొహమే కాదు, నన్ను నేను అద్దంలో చూసుకోవాలన్నా నాకు భయమేస్తుంది. అసలు అది నా ఫేసే కాదు, ఎవరో అనిపిస్తుంది నాకే. మా అమ్మ అయితే నన్ను చూసి చాలా బాధపడుతుంది. అసలు నువ్వేనా, ఎందుకు ఇలా రోజు రోజు ఇలా అయిపోతున్నావు అని. ఒకప్పుడు అందరూ కూడా నన్ను చాలా అందంగా ఉంది, బాగుంది అని ఇట్లా అనేవారు. అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉంది అని ఇలా. కానీ ఇప్పుడు నా మొహం నేను చూసుకుంటేనే నాకు భయమేస్తుంది, అంతగా మార్చేశారు నన్ను. మా వారు కూడా నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని ఆ మాట అంటుంటే నాకు అసలు ఆ క్షణంలో బతకాలని కూడా అనిపించట్లేదు. నేను ప్రేమించేటప్పుడు మా ఆయన వేరు, ఆయన బిహేవియర్ కూడా వేరు. ఇప్పుడేమో మా వారిని చూస్తే నాకైతే భయం వేస్తుంది, ఒక రాక్షసుని చూసినట్టే ఉంది. అసలు ఆయనతో మాట్లాడాలన్నా కూడా నాకు భయం వేస్తుంది. నేను కూడా అనొచ్చు కదా, నేను కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు నాకు పిల్లలు ఉండేవారు అని. కానీ నేను ఆ మాట కూడా అనలేకపోతున్నాను. మా వారు నన్నంత ఈజీగా నేనైతే మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నాకు కూడా ఈ చేతబడి ఉండేది కాదు, నేను కూడా చాలా బాగుండేదాన్ని తనని పెళ్లి చేసుకోకపోయి ఉంటే. దీనికి తోడు చుట్టుపక్కనున్న వాళ్ళందరూ కూడా దీనికి పిల్లలు పుట్టరు, గొడ్రాలు అని చులకనగా మాట్లాడడం, సూటిపోటి మాటలు అనమాట. ఆ మాటల్ని కూడా తట్టుకోలేను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, బతికుండే ఏం చేయాలి, అసలు ఎందుకు నాకు ఈ జీవితం అని. ఒక రోజు ఏం జరిగిందంటే, అర్ధరాత్రి మేమిద్దరం నిద్రపోతున్నప్పుడు సడన్ గా మా ఇంటి డోర్ ని ఎవరో దబా దబామని బాదుతున్న సౌండ్. ఆ సౌండ్ విని మేమిద్దరం అయితే ఉలిక్కిపడి లేచాము. మేమైతే డోర్ తీయలేదు, ఎందుకంటే ఆ టైంలో మా ఇంటికి ఎవ్వరు రారు, అసలు ఎవరున్నారా బయట అని. ఫస్ట్ సీసీ కెమెరాలు చూద్దామని వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అసలు షాక్ అయ్యాము. మా ఇంటి బయట అయితే మనుషులు ఎవ్వరు లేరు. కానీ కాసేపటి తర్వాత ఒక నల్లటి ఆకారం నడుచుకుంటూ వెళ్తున్నట్టు అందులో రికార్డ్ అయి ఉంది. ఇందులో కనుక చూస్తే కరెక్ట్గా 31 మినిట్ దగ్గర అక్కడ ఏదో పెట్టుంది కదా, అక్కడ ఒక నల్లటి ఆకారం నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఈ వీడియో చూడగానే నాకైతే చాలా భయం వేసింది. ప్రెసెంట్ అయితే నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. నా ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమోనని నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. అంతేకాదు నాలా ఎవ్వరికి కూడా అవ్వకూడదని నా ఉద్దేశం. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే మన జీవితాలు ఇలాగే నాశనం అయిపోతాయి. వాళ్ళకేం వాళ్ళందరూ బానే ఉంటారు, కనీసం కట్టుకున్న భర్త కూడా మనల్ని నమ్మడు. అంతకు ముందు నువ్వే ప్రపంచం, నువ్వే లోకం అనేవాడు, ఇప్పుడేమో నువ్వంటేనే విరక్తి వచ్చేస్తుంది అనే స్టేజ్కి అయితే వచ్చేస్తారు. సో అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పెళ్లి చేసుకోండి. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు, చూడాలి ఇక ముందు ఏం జరగబోతుందో. ఇవి మా వాళ్ళ వల్ల నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత నాకైతే చాలా పెద్ద డౌట్ వచ్చేసింది. ఈవెన్ నేను కూడా రియల్ గా ఫేస్ చేశాను. అదేంటంటే, నా రియల్ లైఫ్ లో మొత్తం 3 టైమ్స్ ఏమో నేను చూసాను, అందులో 2 టైమ్స్ ఏమో నాకు ఒక నల్లటి ఆకారం, ఎలా అంటే నల్లటి పొగలాగా అలా కనిపించింది ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, సత్తెనపల్లిలో ఉన్నప్పుడు ఒక తెల్లటి ఆకారం కనిపించింది. 2 కూడా ఆత్మలే, ఒకటేమో నల్లగా, ఒకటి తెల్లగా. ఎందుకు ఇంత డిఫరెన్స్? నల్లగా కనిపించే వాటిని ఏమంటాము, తెల్లగా కనిపించిన వాటిని ఏమంటాము, ఏది ఎక్కువ డేంజర్? అబ్బో, ఇలా చాలా ప్రశ్నలే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం తెలిసిన వాళ్ళు, పండితులు మాత్రమే చెప్పాలి. అండ్ పార్ట్ 1 వీడియోలో చాలా మంది కూడా మీరు ఏ వీడియోకి కూడా ఇంత ఎమోషనల్ అవ్వలేదు, ఈ వీడియోకి మాత్రం ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యారు, మీకు కూడా ఇలాంటిది ఏదైనా జరిగిందా అని అడిగారు. ఒక్కటి చెప్తాను వినండి. డెలివరీ అయిన తర్వాత బేబీకి మనం ఫీడింగ్ ఇవ్వాలి, కానీ కొంతమందికి వెంటనే రావు. ఆ తర్వాత బ్రెడ్ తినమంటారు, అవి చేయమంటారు, ఇది చేయమంటారు,
అంటారు, తర్వాత పాలు పడతాయి, బేబీకి ఫీడింగ్ ఇస్తాము, ఇందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక తల్లికి బేబీ లేకుండా మిల్క్ అలా వస్తుంటే ఆ తల్లి పడే నరకం ఎలా ఉంటుందండి. ఎమోషనల్ అవ్వడానికి మనకు కూడా అలానే జరగాల్సిన పని లేదు, ఒక తల్లి అయితే చాలు. అండ్ ఇంకొక విషయం కూడా, సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి మనం ఫీడింగ్ అనేది స్టాప్ చేస్తాము. ఆ తర్వాత మనం ఆ మిల్క్ ని ఏం చేస్తామండి, అందరి తల్లులకు కూడా తెలిసింది, అందరికి కూడా తెలిసిందే ఇది. ఆ పాలు బయటికి పోలేదో గడ్డలు కట్టేసి మనకి ఫీవర్ వచ్చేస్తుంది. పాలు అలా వేస్ట్ గా పోయినా మనకేమంత బాధ కూడా ఉండదు, ఎందుకంటే మన దగ్గర బేబీ ఉంది కాబట్టి. సో ఇదంతా కూడా మీరు ఒక బిడ్డకి జన్మనిస్తే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత ఇదిగా తన మీద చేతబడి ప్రయోగించారంటే ఎవ్వరి వల్ల కూడా కాలేదు దాన్ని తీసేపించడం. సో అందుకనే మన ఛానల్లో ఎవరైనా సరే ఈ వీడియోని చూసి తన ప్రాబ్లమ్ ని క్లియర్ చేయాలి, సాల్వ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకి చెప్పాల్సిన ధైర్యం కూడా నేను చెప్పాను. తనకి పిల్లలు పుట్టి తన లైఫ్ బాగుంటే నాకు చూడాలని ఉంది. అండ్ నాకు ఇక్కడ ఒక డౌట్ కూడా వచ్చింది, అదేంటంటే వాళ్ళ అక్కలకి కోపం ఈ అమ్మాయి మీద లేదు, తన తమ్ముడి మీదే ఉంది. మరి అది ఎందుకంత పీక్స్ లో ఉందో వాళ్ళకే తెలియాలి. నాకెందుకు ఇలా అనిపించిందంటే, వాళ్ళిద్దరు గొడవ పడినప్పుడు ఆత్మ వచ్చి నువ్వెవ్వరిని పెళ్లి చేసుకున్నా సరే నిన్ను సంతోషంగా ఉండనివ్వను, నిన్ను సర్వనాశనం చేస్తాను అంది కదా. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే తన తమ్ముడు సుఖపడకూడదు, జీవితంలో మనశ్శాంతి అనేదే ఉండకూడదు అన్నట్టుగా చేసినట్టున్నారు అనిపిస్తుంది. ఈ అమ్మాయి అంటే ఇష్టం లేకుండా చేసిన వాళ్ళైతే ఆ ఆత్మ అలా మాట్లాడదు కదా. ఏమో మరి ఏం ఆశించి ఎందుకు చేశారో, చేసిన వాళ్ళు మాత్రం కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. తను ఇప్పుడు ఏవేవైతే ఫేస్ చేస్తుందో రేపొద్దున మీకు అంతకంటే దారుణంగా ఉంటుంది మీ పరిస్థితి. పార్ట్ 1 చూసి వాళ్ళ ఆయన చాలా మంచివాడు, సపోర్ట్ చేస్తున్నారని అందరూ అన్నారు కదా. ఒక మనిషి మంచితనం ఎంతవరకు అండి, ఎంతకాలము. పిల్లలు లేకపోతే చూసారా ఆ మనిషి నిజస్వరూపం ఎంతగా మారిపోయిందో. ఏదైనా అంతే, ప్రేమ అనేది 3 నాళ్ళ ముచ్చటే, అది లైఫ్ లాంగ్ దొరుకుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం. తన ప్రాబ్లం కి సొల్యూషన్ తొందరలోనే దొరికి తను పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొత్తం విన్నారు కదా తన జీవితంలో జరిగినవన్నీ. ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.